శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ వేదోపబృంహణము రామాయణం. అందుకే అంత జాగ్రత్తగా చెప్తారు వాల్మీకి మహర్షి. ఏది చెప్పినా కొడుకు రగల్చాలి, అగ్నిని రగల్చి అందులో వెయ్యాలి తండ్రి శరీరాన్ని. ఇప్పుడు వాళ్ళు ఎలా చచ్చిపోయారు? వాళ్ళు చచ్చిపోయింది సామాన్య కారణానికి కాదు, అసలు వాళ్ళని కాల్చింది కొడుకులు కారు, సమంత్రకం కాదు, భయంకరమైన కోపాగ్నికి చనిపోయారు. బ్రాహ్మణ కోపాగ్నికి చనిపోయారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి సామాన్యమైన జలములతో తర్పణిస్తే వాళ్ళకి దాహం తీరదు, వాళ్ళ నీళ్లు తాగడానికి వాళ్ళకి అధికారం ఉండదు. అంటే చూడండి, మనిషి బతికుండగా చేసినటువంటి దోషాలు తరువాతి కాలంలో ఎలా కట్టి కుడిపేస్తాయో చూడండి. ఇప్పుడు వాడికి దాహం తీరదు. ఎందుకని? మనకి ఒక నెల్లాళ్లలో ఒక పక్షం అయితే వాళ్ళకి పగలం, ఒక పక్షం అయితే పితృదేవతాలోకానికి వెళ్ళిపోతే కాలమానం మారిపోతుంది. ఒక పగలు ఒక రాత్రి. అమావాస్య తిథి వాడికి పట్టపగలం. ఆ పట్టపగలలో అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి పితృదేవతలు ఇంటి ముందుకు వస్తారు. అందుకే అమావాస్య అండి మధ్యాహ్నం 12ంటికి ఇంటి ముందు వెళ్ళకండి అంటారు. కారణం ఏమిటంటే ప్రతి వాళ్ళ పితృదేవతలు ఇంటి ముందుకు వచ్చి నిలబడి ఆ కొడుకు ఏమైనా పెడతాడేమో అని చూస్తారు. ఏమీ పెట్టకపోతే అమావాస్య నాడు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి యజమాని ఎక్కడుంటాడో అక్కడ లేచి నిలబడి ఇలా అనాలి 3 మాటలు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తాను. ఇలా అంటే, నాన్నగారండి నేను ఇవాళ మీకేం చేయలేకపోయాను, ఏమనుకోకండి అని. ఇలా కూడా అనకుండా వాడు అన్నం తిని భోగం అనుభవిస్తున్నాడు అనుకోండి, చక్క పడుకున్నాడు, పితృదేవతలు శపించి వెళ్ళిపోతారు. వాణ్ణి కాదు, వాడి బిడ్డల్ని. వంశం మీదకి తగులుతుంది ఆ దెబ్బ. కాబట్టి కనీసం అమావాస్య నాటి మధ్యాహ్నం 12 గంటలకి పితృతర్పణం చేసి తీరాలి. ద్రవిడ దేశంలో మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికి అమావాస్య నాడు ఎంత పెద్ద పెద్ద వాళ్ళు వెళ్ళిపోయి పితృతర్పణ విడిచిపెట్టేసి బొటన వేలిమించి వెళ్ళిపోతారు. మళ్ళీ స్నానం చేసేసి పితృతర్పణ చేసి తీరాలి. అమావాస్య మధ్యాహ్నం 12 గంటలకి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ పంచె కట్టుకుని ముద్ద తీసుకొచ్చి కాకి కన్నా పెట్టాలి. అసలు ప్రధానం ఏమిటంటే నీరు విడిచిపెట్టడం, జలతర్పణ చెయ్యాలి. వాళ్ళు దాహంతో వస్తారు ప్రధానంగా. అది కొడుకిస్తేనే తీరుతుంది, లేకపోతే తీరదది. ఎంఆర్ఓ ఆఫీసులోనే రేషన్ కార్డు ఇచ్చినట్టు కొడుకు అదొక గొప్ప అధికారం. వాడే పొయ్యాలి ఆ నీళ్లు, ఇతరులు పోస్తే చెల్లదు. కాబట్టి లౌకికాగ్నికి కాలలేదు సగరులు, లౌకికాగ్ని చేత కాలలేదు. కాబట్టి వాళ్ళకి తీసుకొచ్చి మీరు భూమండలంలో ఉన్న ఏ నీటిని పోసినా వాళ్ళకి అందదది. అందకపోతే ఏమవుతుంది? జీవుడికి దాహం అంతేనండి. దాహం జీవుడిది. ఇది విడిచిపెట్టాక పితృదేవతా రూపంలో ఉన్న నువ్వు ఇంత గొప్పగా పెంచుకున్నావు నీ పిల్లల్ని, నువ్వు బతికున్నప్పుడు అమావాస్య నాడు మీ నాన్నకు పోయిలే, నీ కొడుకు ఎందుకు పోస్తాడు? వాడు పోయాడు, వాడికి తెలియదు అసలు పొయ్యాలని కూడా. వాళ్ళ నాన్న ఎప్పుడన్నా పోస్తే కదూ. అందుకని ఏడుస్తూ వచ్చి గుమ్మం దగ్గరికి ఏడుస్తూ వెళ్ళిపోతాడు. దాహం నాలుక పిడచకట్టుకుపోతుంది. తద్దినన్నాడు కూడా పెట్టని ధర్మాత్ముడైతే వాడి గురించి చెప్పనేక్కర్లేదు. కాబట్టి ఈ కొడుకు చేయడు, ఎందుకంటే అమావాస్య నాడు ఇవ్వడం తండ్రి అలవాటు చేసుకోలేదు. ఈ కొడుకు ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి లౌకికాగ్ని చేత మరణించిన వాళ్ళు అయితేనే లౌకికమైన జలములు, అంటే భూమి మీద ఉన్న జలముల చేత తర్పణ చెయ్యవచ్చు. లౌకికాగ్నితో కాలిన వాళ్ళు కాకపోతే మామూలుగా తర్పణతో వాళ్ళకి అందదు. వాళ్ళు చచ్చిపోయింది మామూలు అగ్నికి కాల్చబడిన వాళ్ళు కారు. వాళ్ళు మామూలు కారణానికి చనిపోలా. వాళ్ళు అపారమైనటువంటి క్రోధం, కపిల మహర్షి యొక్క కోపాగ్ని జ్వాలలకు మరణించారు. ఇప్పుడు వాళ్ళకి తర్పణ ఎలా ఇస్తాడు? తెలియక అంశుమంతుడు చూడగానే అయ్యయ్యయ్యయ్యో 60,000 మంది పినతండ్రులు ఏకకాలంలో చచ్చిపోయారు. కనీసం వాళ్ళకి తర్పణ ఇవ్వాలి. మిగిలిన కొడుకు నేను ఒకనే, వాళ్ళకి బిడ్డలు లేరు. మిగిలిన వాడెవరు? వాళ్ళకి అన్నగారు అసమంజసుడు, అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. మా బాబాయిలు కదా, నాకెందుకని వెళ్ళిపోలేదు. అంటే పితృకార్యాన్ని ఎంత గౌరవించిందో చూడండి ఈ దేశం. కాబట్టి నేను నీళ్లు ఇవ్వాలని ముందు గుర్రాన్ని అక్కడ విడిచిపెట్టేసి పరిగెత్తాడు. పరిగెత్తి అక్కడ దగ్గరలో కనపడిన సరోవరంలో నీళ్లు తీసి బొటన వేలు మించి పోస్తున్నాడు.
ఇలా వేస్తే ఈశ్వరుడికి, ఇలా పెడితే భిక్ష, ఇలా పెడితే పితృదేవతలకి. మీరు చెయ్యి ఎలా తిప్పారు అన్నదాన్ని బట్టి పెడుతుంది. అదేంటంటే అంతలా ఉంటుందా అని అనకండి. జంక్షన్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్ ఇలా అంటే మీరు ఆగుతున్నారా లేదా? ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతి గుర్తుకే అంత గొప్ప శక్తి ఉంటే మీరు పితృదేవతలకి దేవతలకి ఇచ్చేటప్పుడు ఈ చెయ్యి తిరిగితే ఎటు వెళ్తుందో అటువైపే పెడతాయి. దానికి అది లక్షణం అంతే. మరి విధానం పితృదేవతలకి ఇస్తే ఇలా ఇవ్వాలి, భిక్ష పెడితే ఇలా పెట్టాలి. దేవతలకి ఈశ్వరుడికి పూజ చేసేటప్పుడు ఇలా తిరగాలి, అంతేకాని ఇలా ఇలా పూజలు చేయకూడదు. దోషం అది. ఇలా పూజ లేనే లేదు అసలు. ఇలాగే నమః, మరి ఇంకెందుకు నమః చెప్పడం? నాది కాదు, నా మహ, నాది కాదు అని చెప్పడానికి ఇలా తిప్పి వేస్తాడు. అసలు చెయ్యే తిరగకపోతే వాడు అదృష్టం, ఎప్పుడు అలవాట్లేదని గుర్తు. కాబట్టి ఇప్పుడు ఆయన గబగబా నీళ్లు తీసుకుని అంశుమంతుడు విడిచిపెడుతున్నాడు. వెంటనే అక్కడికి గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చి, ఎందుకు రావాలి గరుత్మంతుడు? ఆయన చెల్లెలి పిల్లలేగా చనిపోయిన వాళ్ళు, మేనల్లుడు చనిపోయారు. మేనల్లుడు వరసవాడే ఈయన కూడా ఒక రకంగా వచ్చి ఆయన అన్నాడు, నాయనా నువ్వు తొందరపడి నీళ్లు ఇస్తున్నావు, కానీ అలా ఇస్తే వాళ్ళకి అందదు. సుపర్ణవచనం శ్రుత్వా సోంశుమాన్ అతివీర్యవాన్ త్వరితం భయమాదాయ. ఆయన ఇలాంటి నీళ్లు మీ పితృదేవతలకు అందవురా, అలౌకికమైనటువంటి జలాలు, భూమండలం మీద లేనటువంటి నీళ్లు తేవాలి. ఆ నీళ్లు దివ్యగంగగా ఆకాశంలో వెడుతోంది గంగ. ఆ గంగ భూమి మీదకి రావాలి. ఆ గంగ భూమి మీదకొచ్చి పాతాళానికి వెళ్ళాలి. పాతాళానికి వెళ్లి బూది కుప్పల మీద ప్రవహించాలి. ప్రవహిస్తే మీ వాళ్ళ దాహాలు తీరి ఉత్తరగతులకు వెళ్ళిపోతారు. దాహం తీరి పునర్జన్మ కాదు, స్వర్గలోకానికి వెళ్ళిపోతారు గంగ తగిలితే. గంగ తగిలితే చాలు, బిందువు. గంగ కాదు, గంగ బిందువు శరీరానికి తగిలితే చాలు, అంత శక్తి. కాబట్టి గంగని తీసుకురావాలి. ఇప్పుడు ఆ పనిందుకు కానీ గుర్రాన్ని తీసుకుని వెళ్ళిపో అంటే, తరితం హయమాదాయ పునరాయాన్ మహాయశాహ. వీడు మహోత్సాహవంతుడు కాదు, అంశుమంతుడు. పెద్దలు చెప్పిన మాట వింటాడు. ఓ, మనం లౌకిక జలములతో ఇస్తే పితృదేవతలకి తర్పణ అందదు. ఎందుచేత అంటే వీళ్ళు గొప్ప బ్రాహ్మణ కోపాగ్నికి మరణించారు. కాబట్టి గంగావతరణం చేయించాలి అని గుర్రాన్ని పట్టుకుని వెళ్ళిపోయి. ఇక్కడ మీకు అనుమానం రావచ్చు, మరి మైలు రాలేదా అండి అని. అంటే ఇలాంటి అనుమానాలే ఉంటాయి. ముందు రక్షాబంధనం కట్టుకుంటారు యజ్ఞం చేసినప్పుడు. ఒకసారి దీక్ష తీసుకున్నప్పుడు చేతికి రక్షాబంధనం ఉంటే ఇక వాడు ఏదైనా సరే వినకూడని శుభవార్త విన్నా ఇక వాడికి అశౌచం రాదు. వాడు మళ్ళీ ఆ రక్షాబంధనం విడిచిపెడితేనే అశౌచం. అందుకని యజ్ఞం చేసినప్పుడు రక్షాబంధనాన్ని సమంత్రకంగా కట్టేస్తారు. కట్టేస్తే అది ఉన్నంతసేపు ఇక వాడికి అశౌచం లేదు. అందుకని ఆ రక్షాబంధనానికి అశౌచం తెచ్చుకునే పనులు చేసుకోకూడదు. మళ్ళీ దీక్ష నియమం అందుకు పాటిస్తారు. ఇప్పుడు ఆ రక్షాబంధనం ఉంది కాబట్టి యజ్ఞ దీక్షితుడు కనుక సగర చక్రవర్తికి లేదు. అంశుమంతుడు కూడా దీక్షా కంకణంతో ఉన్నాడు కనుక దీనికి నియమపాలనం వరకు ప్రధానంగా ఉండవలసింది సగర చక్రవర్తికి. ఇప్పుడు ఈ గుర్రాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సగర చక్రవర్తి విన్నాడు 60,000 మంది కొడుకులు బూది కుప్పలైపోయారని. కానీ అశౌచం లేదు. అందుకని యజ్ఞాన్ని పూర్తి చేసేసాడు. పూర్ణాహుతి అయిపోయింది, యజ్ఞం అయిపోయింది. అంతఃపురానికి వచ్చాడు, బాధపడ్డాడు. 60,000 మంది కొడుకులు ఒక్కసారి పోయారని బాధ కాదు, జాతస్య హిధ్రువో మృత్యు, వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు బ్రాహ్మణ కోపాగ్నికి చచ్చిపోయారు కాబట్టి ఇప్పుడు లౌకిక జలాలతో తర్పణ లేదు. కాబట్టి వీళ్ళు దాహార్తితో కొట్టుకుంటూ అలా తిరుగుతూ ఉంటారు. అది చాలా భయంకరమైనటువంటి విషయం అండి. ఎందుకంటే లోకంలో కొన్ని మీరు వేదాంతర్భాగమైన విషయాలు కొన్ని వింటే ఆశ్చర్యపోతారు. ఏం చేశారన్నది కాదు, ధర్మాన్ని వదిలిపెట్టేసినటువంటిది చేసేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి. మీరు ధర్మం లేదు అందులో, చేయడం చేసాడు ఏదో. అప్పుడు ఏం చేస్తారంటే వాడిని ఎక్కడికి తీసుకొస్తారో తెలుసా అండి? వాడు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు వాడికి నీళ్లు ఏవిస్తారంటే, ఎక్కడ కొడుకు శరీరంలో వెంట్రుకలు బాగా ఉంటాయో అక్కడి నుంచి పడిన నీటి చుక్కలు పట్టి తాగనిస్తారు. నేను చెప్పక్కర్లేదు. ఇంకా దేంటే భుజమూలములు, సంకలలో ఉన్నటువంటి నీళ్లు అటువంటివి, ఇంకంతకన్నా ఎక్కువ వర్ణన అవసరం. అటువంటి నీళ్లు తాగిస్తారు. అందుకే ధర్మము ప్రధానం, శాస్త్రం ప్రధానం. ధర్మము శాస్త్రము విడిచిపెట్టి మీరు చేస్తే ఉపద్రవం తెస్తుంది, మీకేం ఉపకారం తేదది. అందుకే శాస్త్రం ఎరిగి చెయ్యాలి తప్ప శాస్త్రాన్ని విడిచిపెట్టి చేయకూడదు పనులు. కాబట్టి
ఇప్పుడు వెళ్ళిపోయాడు, పాపం బాధపడ్డాడు సగర చక్రవర్తి. గంగని తీసుకురావాలి, ఎలా తీసుకొస్తాను, ఎలా కుదురుతుంది, ఆకాశంలో గంగ ఎలా వస్తుంది, స్వర్గలోకంలో గంగ. బెంగపెట్టుకున్నాడు. కొన్నాళ్ళకి శరీరం వదిలిపెట్టేశాడు. అంశుమంతుడు రాజయ్యాడు. అంశుమంతుడు బతికున్నంత కాలం ఇదే ఆలోచించాడు. 1000 సంవత్సరములు బతికారు ఇక్ష్వాకు వంశం త్రేతాయుగంలో. ఒక్క దశరథుడు 60,000 సంవత్సరములు. ఇన్ని వేల ఏళ్ళు బాధపడ్డాడు. అరే ఎలాగరా నా పితృదేవతలకి తరింపచేయడం, ఎలా వస్తుంది గంగ? ఆలోచించాడు. ఏం చేసినా గంగని తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన కూడా బెంగ పెట్టుకుని అలా శరీరాన్ని నడిపించి రాజ్య పరిపాలన ధార్మికంగా చేసి రాజ్యం వదిలేసి ఆ తర్వాత శరీరాన్ని వదిలి స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు. వీళ్ళు అలాగే తిరుగుతున్నారు. వీళ్ళ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు స్వర్గానికి. ఒక్క మహోత్సాహం, అపారమైన ఉత్సాహం ఎంత ప్రమాదం తెచ్చిందో చూడండి. చెయ్యొచ్చా చెయ్యకూడదా చూడకుండా చేసే పనిలే మహోత్సాహం. కాబట్టి ఇప్పుడు ఎలా, ఏం చేస్తే బాగుంటుంది? పాపం అంశుమంతుడు వెళ్ళిపోయాడు. తర్వాత దిలీపుడు వచ్చాడు, మహానుభావుడు దిలీపుడు. ఆయన చాలా కాలం ఆలోచించాడు. దిలీపుడు రాజ్యం చేశాడు, ఆయన శరీరం వదిలిపెట్టేశాడు. ఆయన గంగని తేలేడు. వంశంలో తర్వాత వాళ్ళు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. గంగావతరణం లేదు. కాబట్టి వాళ్ళు దాహంతో అలాగే తిరుగుతున్నారు. ఇప్పుడు భగీరథుడు జన్మించాడు. ఆయన సింహాసనాన్ని మంత్రులకు అప్పజెప్పి, బిడ్డలు లేరు ఆయనకి, వంశం లేదు, 2 బెంగలు. అయ్యో ఇక్ష్వాకు వంశం ఆగిపోయింది. 2 పితృదేవతలు చూస్తే అలా తిరుగుతున్నారు దాహంతో. పితృదేవతానుగ్రహం ఉంటే తప్ప వంశం నడవదు. అదో ఇబ్బంది ఉంది మళ్ళీ. అందుకని నేను ఎలాగైనా సగరుల్ని తరింప చెయ్యాలని ఆలోచించాడు. అంటే మనం నిజానికి ఒక్క తద్దినం పెట్టడానికి అలోమని ఏడుస్తాం. నిజంగా పితృకార్యానికి ఎంత జాగ్రత్త ఇచ్చారో, ఎంత జాగ్రత్తగా బతికారో, ధర్మవైక్లభ్యం కలగకుండా దేవతారాధన పితృదేవతారాధన ఎంత గొప్పగా చేశారో సనాతన ధర్మంలో. అసలు వింటుంటేనే రామాయణం పులకరింతలొచ్చి మనం ఇలా బ్రతకాలన్నమాట అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భగీరథుడు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. బొటనవేలు మీద నిలబడి కొన్ని వేల సంవత్సరములు ఊర్ధ్వబాహు పంచతపాహ మాసాహారో జితేంద్రియ తస్య వర్ష సహస్రాణి ఘోరే తపసి తిష్ఠితః. ఊర్ధ్వబాహు, ఇలా 2 చేతులు పైకెత్తి పెట్టి, అదేం తేలికనుకుంటారు, ఇలా పెడితే బానే ఉంటుంది. ఓ పావుగంట పెట్టండి తెలుస్తుంది. ఇవన్నీ లాగేస్తాయి. 2 చేతులు పైకెత్తి పంచాగ్నిహోత్ర తపస్సు చేశాడు. అంటే 4 వైపులా అగ్నిహోత్రాన్ని పెట్టుకుంటారు. కళ్ళు ఇలా సూర్యుణ్ణే చూస్తారు. అంటే అసలు ఆ కళ్ళు ఎంత బడలిపోతాయి. నిలబడింది కాలి బొటన వేలు మీద నిలబడ్డాడు. నెలకి ఒక్కసారి ఆహారం తినేవాడు. అంత ఘోరమైన తపస్సు చేశాడు బ్రహ్మగారి కోసం. అంత గొప్ప తపస్సు చేసి 1000 సంవత్సరములు చేశాడు. చేస్తే ఎవరి కోసం? తన కోసం కాదు, పితృదేవతల్ని తరింప చేయడం కోసం. చతుర్ముఖ బ్రహ్మగారు దేవతలతో కలిసి హంసవాహనం మీద వచ్చాడు. వచ్చి, నాయన ఏం కావాలరా, ఇంత ఘోరమైన తపస్సు చేస్తున్నావు అన్నాడు. మహానుభావా, నాకు 2 కోరికలు. ఒకటి, ఇక్ష్వాకు వంశం ఆగిపోకుండా తంతువుగా నడవాలి. ఎప్పుడూ మా వంశంలో మగపిల్లల కోసం బెంగే. ఇక ముందు ఆ బెంగ ఉండకూడదు. నా వంశం నడవాలి. తథాస్తు. నీకు బిడ్డలు జన్మిస్తారు. ఇక్ష్వాకు వంశం అప్రతిహతంగా నడుస్తుంది. ఇంకేం కావాలి? మా పితృదేవతలు ఇత పూర్వం మాకు ముందు పడిపోయిన పితరులు, కనీసం వాళ్ళకి ఉదకం కూడా లేదు. లేక దాహంతో తిరుగుతున్నారు సగరులు 60,000 మంది. వాళ్ళని తరింప చేయడానికి గంగని విడిచిపెట్టు పైనుంచి కిందకన్నాడు. గంగాయాః పతనం రాజన్ పృథివీన సహిష్యతి తాం వై ధారయితుం శూలినాన్యం పశ్యామి శూలినః నాహం పశ్యామి శూలినః. నాయన, గంగ కాని ఆకాశంలోంచి కింద పడితే దాన్ని పట్టగలిగిన వాడు లేడు. ఇలా కింద పడిన ఉత్తర క్షణంలో ఈ భూమి అంతా బ్రద్దలైపోతుంది. కాబట్టి గంగని విడిచిపెట్టడం కుదరదు. అది నేను అనుమతించే విషయం కాదు. పైగా ఇంత బాధపడుతున్నావు కాబట్టి నేను ఒక్క విషయం చెప్తాను. ఈ లోకం మొత్తం మీద భూమి దెబ్బ తినకుండా గంగని పట్టగలిగిన సమర్థుడు ఒక్కడున్నాడు. పరమశివుడు ఒక్కడే పట్టగలడు. ఆయనని నేను ఆజ్ఞాపించలేను. ఆయన నాకే
తండ్రి, నాకే దైవం, నేను ఆయన్ని ఎలా ఆజ్ఞాపిస్తాను? ఆయన్ని వచ్చి చేయమని చెప్తానా? మీరు పట్టండి అంటానా? అనడం కుదరదు. మర్యాద అన్న మాట ఏమిటో రామాయణానికి వారసులు నేర్చుకోవాలి. కొన్ని పనులుంటాయి, కొన్ని పనులు మర్యాద అన్నది, భక్తి అన్నది దాని చేత ప్రకటనమవుతుంది. గురువు గారిని ఇలా తప్పట్లు కొట్టి అన్నారనుకోండి, ఇంకేమిటి మర్యాద? మహాభారతం మీరు చూడండి, ద్రోణాచార్యుల వారు అర్జునుడితో యుద్ధం చేయడానికే వస్తాడు. వస్తే సారథితో అర్జునుడు చెప్తాడు, పొరపాట్న కూడా ఆయన రథానికి దగ్గరగా నా రథం పెట్టద్దు. ఎప్పుడూ కూడా ఆయన రథానికి ఎడం వైపు నుంచి నా రథాన్ని తిప్పద్దు. గురువు గారు ఎప్పుడూ ఎడం వైపు ఉండకూడదు. ఆయన పూజనీయుడు కనుక ఆయన ఎప్పుడు నా కుడి భుజం వైపుకే ఉండాలి రథం తిరిగేటప్పుడు. ఆయన ఒక బాణం వేస్తే నేను ఒక బాణమే వేస్తా, ఆయన 2 బాణాలు వేస్తే నేను 2 బాణాలు వేస్తా. ఆయన నన్ను దాటి వెళ్ళిపోవాలి తప్ప పౌరుషంగా ఆయన్ని దాటి నేను వెళ్ళను. చాలా జాగ్రత్త స్మా గురువు గారు ఎదురుగుండా ఉన్నంతసేపు. ఆయన నా నడవడి చేత ప్రీతి చెందేటట్టుగా నడుపు రథాన్ని, అంతేకాని నాకు గాంధీవం చేతిలో ఉందని నీ ఇష్టం వచ్చినట్టు నడిపించకు. నా గురువుకు ఆయుధం అక్కర్లేదు. ఆయన కోపించి చూసి ఒక మాట అంటే చాలు, ఆ స్థితి తేకని చెప్తాడు. పెద్దలతో ప్రవర్తన అంటే అలా ఉంటుంది. గౌరవం అంటే మనకి అందుకే రామాయణ భారత భాగవతాలు జీవనాడి అయ్యాయి. నేర్చుకోవాలి ధర్మం అంటే ఎలా ఉంటుందో, గౌరవం అంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. కాబట్టి మహానుభావుడు బ్రహ్మగారు అన్నాడు, నేను శివుణ్ణి ఆదేశించలేనుగా పట్టమని, కాని నాకు తెలిసినంత వరకు పరమశివుడు తప్ప పట్టగలిగిన వాడు లేడు. ఇక బ్రహ్మగారే ఆ మాట అంటే గంగని పట్టేవాడెవరు? కాబట్టి పరమశివుణ్ణి వేడుకో. ఒకవేళ ఆయన ఒప్పుకున్నాడు అనుకో, ఆయన పట్టుకుంటానంటే నాకేం అభ్యంతరం, వదిలిపెడతాను. ఇప్పుడు మళ్ళీ పరమశివుడు ప్రత్యక్షం అవ్వాలి. ఏం మాటలా? అప్పటికి 1000 ఏళ్లు బొటనవేలు మీద నిలబడి తపస్సు చేశాడు పంచాగ్నిహోత్రం. వెళ్ళలేదు అంతఃపురానికి. అక్కడి నుంచి గోకర్ణం వచ్చి, అందుకే గోకర్ణం గొప్ప తపస్సిద్ధి ఇవ్వగలిగినటువంటి ప్రదేశం. అంత పుణ్య ప్రదేశాల్లో గోకర్ణం ఒకటి. దక్షిణ దేశంలో గోకర్ణం లాంటి క్షేత్రం చాలా అరుదు. అద్భుతమైన క్షేత్రం గోకర్ణం. కాబట్టి అక్కడికి వెళ్లి పరమశివుడి గురించి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. అబ్బో, మళ్ళీ ఘోరమైన తపస్సు చేశాడు. చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఆయన అన్నాడు, నీకేం కావాలి అని అడగలేదు. ప్రీతస్తేహం నరశ్రేష్ఠ కరిష్యామి తవా ప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం. ఆయన అన్నాడు, నీ తపస్సుకి ప్రీతి చెందాను. ఓ భగీరథుడా, గంగ హిమవంతుని యొక్క పెద్ద కూతురు. పెద్ద కూతురైనటువంటి గంగ ఊర్ధ్వలోకాల్లో ప్రవహిస్తోంది. ఆమెని వదిలిపెట్టమను, నేను పట్టుకుంటాను అంటే ఆయన అన్నాడు, ఎక్కడ నిలబడతారు మీరు పట్టుకోవడానికి అన్నాడు. హిమాలయ పర్వతాల మీదకొచ్చి బిందు సరోవరం దగ్గర నిలబడతాను. ఆ గంగావతరణం అసలు ఒక అద్భుతమైన దృశ్యం. అటోకాలు ఇటోకాలు ఎడంగా పెట్టి ఆ పులి చర్మం కట్టుకుని ఆ ఏనుగుతోలు వేసుకుని 2 చేతులు ఇలా పెట్టి పైనుంచి గంగ పడితే పట్టుకుందామని ఇలా చూస్తూ ఉంటాడు. ఆయన ఇలా చూస్తూ ఉంటాడు. ఆ గంగావతరణ సందర్భంలో శివమూర్తిని మీరు చూసి తీరాలి. అలా నిలబడి ఉంటే ఎంతకీ పడదు గంగ. ఏమి ఎందుకు పట్టలేదని ఆశ్చర్యపోయాడు. బ్రహ్మగారు ఆదేశించారు గంగని. ఆయన శివుణ్ణి వేరుకున్నాడు. శివుడు నిలబడ్డాడు బిందు సరోవరంలో. వెళ్ళి పడన్నాడు. ఆవిడంది వెర్రివాడు, పిచ్చివాడు, తెలియక నిలబడ్డాడు. అలాగా నేను పడితే తట్టుకుంటాడా? ఈడ్చేస్తాను శివుణ్ణి. శివుడితో పాటు భూమిని లాగేస్తా పాతాళానికి. బద్దలైపోతుంది భూమి. నేను పైనుంచి పడితే మొసళ్లతో, రాక్షసులతో, కూర్మాలతో, చేపలతో నేను పైనుంచి పడుతుంటే తడుకులతో, మెరుపులతో మేఘమండలం పడిపోతున్నట్టు ఉంటుంది. అందుకని పట్టుకోలేడు, తెలియక నించున్నాడు. తప్పు, ఉద్ధతితో మాట్లాడుతున్నావు, పైనుంచి కింద పడు అన్నాడు. అంటే గంగ పైనుంచి కింద పడుతూ అనుకుందిట మనసులో, ఏమిటో వెర్రేడేలా నించుని చూస్తున్నాడు. ఆ జటాజూటం మీద నేను పడితే తల అదిరిపోయి తల బద్దలై కింద పడిపోతాడు. ఈడ్చేస్తాను, నన్ను పట్టుకుంటానని మొనగాళ్ళ నించున్నాడు అనుకుంది. ఆ పైనుంచి కింద పడే ముందు అహంకరించినటువంటి గంగ యొక్క మనసులో ఉన్న భావనని పసిగట్టాడు పరమేశ్వరుడు. ఓహో, నేనే పట్టలేను, నన్నే ఈడుస్తానంటోంది, చూద్దామేమిటో అనుకున్నాడు. అనుకుని జటాజూటాన్ని, ఆయన జటాజూటం అంటే వ్యోమవత్యత్త దేహాయా దక్షిణామూర్తయే నమః.
ఆకాశం ఎంత ఉంటుందో అదంతా ఆయన జటాజూటం. పెద్ద జటాజూటాన్ని పెంచాడు. అంతే. గగనా శంకర స్థిత తతోధరణిమాశ్రిత. ఆవిడొచ్చి సాకథం చిన్మహింగంతుం న శక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత. ఆ పైనుంచి మొసళ్లతో రాక్షసులతో పెద్ద పెద్ద తాబేళ్లతో చేపలతో వచ్చి ఆ గంగ తెల్లగా మెరిసిపోతూ జలధారలు ఆయన యొక్క ఆ జటాజూటంలో పడిపోతున్నాయి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తిరుగుతూనే ఉంది జటాజూటంలో. ఎంత వేగంగా తిరిగినా, ఎంత పెరిగిపోతున్నా జలధార అందులోంచి ఒక చుక్క కూడా పైనుంచి కింద పడలేదు. అహంకరించిందిగా ఈడ్చేస్తానని కట్టేశాడు. అందులో తిరుగుతోంది. దాన్ని ప్రార్థన చేశాడు రావణాసురుడు. ఇక్కడే ఆయన జీవితంలో కోరిక ఒకటి అడిగాడు. కదా నిలింప నిర్జరీ నికుంజకోట రేవసన్ విముక్త దుర్మతి సదా శిరస్తమంజలిం వహన్ విముక్తలోలలోచనల్లలాటపాల లగ్నక శివేతి మంత్రముచ్చర సదాసుఖీ భవామ్యహం అన్నాడు. నేను ఈ గంగానది సైకతంలో కూర్చుని అటువేపలా విశ్వనాథుడి యొక్క దేవాలయం వంక చూస్తూ షడక్షరీ మహామంత్ర జపం చేస్తుంటే నాకు 3 కన్నులున్నటువంటి పరమాత్మ ఆ గంగానది ఆవలి ఒడ్డున విశ్వనాథ దేవాలయంలోంచి లేచి నాకు ఆకాశంలో కనపడాలి. అలా నాకెప్పుడు దర్శనం అవుతుందో అని అడిగాడు. ఈ గంగానది సైకతంలో కూర్చోవాలని అంతమంది కోరుకున్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.